శ్రీలంక అల్లకల్లోలంగా మారింది. దిత్వా తుఫాన్ అక్కడ ప్రస్తుతం బీభత్సాన్ని కొనసాగిస్తోంది. తుఫాను కారణంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు వరదలు అక్కడి ప్రాంతాలను పూర్తిగా ముంచెత్తుతున్నాయి. ఈ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడడంతో అనేక మంది ప్రజలు అక్కడ ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాలకు వేలాది మంది ప్రజలు అక్కడ నిరాశ్రయులయ్యారు. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టిన భారీ వరదల కారణంగా చాలా ప్రాంతాలలో రాకపోకలు నిలిచిపోయాయి. అయితే ఈ నేపథ్యంలోనే కందలముల్లా ప్రాంతంలో ఓ డ్రైవర్ చేసిన ప్రమాదకర డ్రైవింగ్ పైన జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉన్న బ్రిడ్జి పై నుంచి వరద నీరు భారీగా వెళ్తుంది, కానీ అవేవి లెక్క చేయని ఆ డ్రైవర్ దానిపైన నుంచి బస్సును పోనించేశాడు. అయితే ఏమీ కాలేదు కాబట్టి సరిపోయింది, కానీ దురదృష్టవశాత్తు ఏమైనా జరిగితే ఎంతమంది ప్రాణాలు పోయేటివని అక్కడ చాలామంది ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగి ఉంటే ఆ బస్సులో ప్రయాణించేటువంటి పదుల సంఖ్యలో ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడేవని అందరూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియో మనం కూడా విజువల్స్లో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. విపరీతమైనటువంటి ఫ్లోటింగ్ కొనసాగుతుంది. చిన్న ఇబ్బంది జరిగిన అక్కడ చిన్న ఎలాంటి మిస్టేక్ అయినా కూడా ఆ బస్సు మొత్తం ఆ వరదల్లో కొట్టుకుపోయేటువంటి పరిణామం ఉండేది. దాంతోపాటు ఆ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా గల్లంతయ్యేటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉండేది. చూడండి ఎంత భారీ ఫ్లోటింగ్ అది. ఎవరైనా అలాంటి ఫ్లోటింగ్లో అంత ప్రమాదకరమైనటువంటి సాహసం చేస్తారా? అది కూడా ప్రయాణికులతో ఉన్నటువంటి ఒక బస్సు డ్రైవర్ ఇంత దారుణానికి ఒడిగట్టడం అంటే అతనికి ప్రయాణికుల పైన ప్రాణాలపైన ఏమాత్రం కన్సర్న్ ఉంది, అతని ప్రాణం మీద ఏమాత్రం తీపి ఉందనేది ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. సేఫ్గా వాళ్ళందరూ బయటపడ్డారు కాబట్టి అంత ఊపిరి పీల్చుకున్నారు అక్కడ పక్కన ఉన్నటువంటి ఇంకో బ్రిడ్జి మీద ఉన్నటువంటి ప్రజలు. కానీ తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు ఆ డ్రైవర్ పైన. ఇంత దారుణంగా ఇంత ప్రజల ఆ యొక్క ప్రయాణికుల ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఇంత దారుణమైనటువంటి సాహసానికి పాల్పడ్డాడంటే అతనికి ఎంత నిర్లక్ష్యం అనేది కూడా స్పష్టంగా కనపడుతుంది. ఇదే ఘటన కాదు, శ్రీలంకలో ఇప్పుడు విపరీతంగా కొనసాగుతున్నటువంటి వర్షాలతోటి చాలా ప్రాంతాలలో ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. డ్యాములు పొంగి పొర్లుతున్నాయి, రోడ్ల మీదకి వరద వచ్చి చేరుతుంది. చాలా ప్రాంతాలలో అడవులు పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి వరదల తీవ్రతతో ఉన్నాయి. జంతువులన్నీ కూడా అందులో గల్లంతైనటువంటి దృశ్యాలు. దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ బీభత్సంగా కొనసాగుతుంది శ్రీలంకలో. ఎవరు ఊహించినటువంటి విధంగా అక్కడ వర్షాల తీవ్రత అనేది అల్లకల్లోలం చేస్తుంది ప్రజలందరినీ కూడా. చాలామందిని పునరావాస కేంద్రాలకు తరలించినప్పటికీ, వారిని సేఫ్ ప్లేస్కి తీసుకువెళ్తున్నప్పటికీ వేల సంఖ్యలో అక్కడ ఇప్పటికే చాలామంది జీవితాలు అల్లకల్లోలంగా మారిపోయాయి. ఆ వరదలో చిక్కుకొని లంక గ్రామాల లాంటి గ్రామాల వద్ద పూర్తిగా జల దిగ్బంధనలోకి చేరుకొని ఏం చేయాలో పాలుపోక తినడానికి తిండి లేక కూడా అవస్థలు పడుతున్నారు అక్కడ ప్రజలు. ప్రభుత్వం అక్కడ చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా అది సరిపోవట్లేదు. అక్కడ విపరీతమైనటువంటి వరదల కారణంగా శ్రీలంక ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.